నమస్కారం. ఈరోజు మనం ఆంగ్ల భాషలో చాలా సాధారణంగా వాడే కానీ కీలకమైన టు బీ క్రియ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అవును, ముఖ్యంగా దాని రూపాలైన యామ్, ఈజ్, ఆర్ గురించి. కరెక్ట్. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వీటిని ఎప్పుడు ఎక్కడ సరిగ్గా వాడాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలుస్తోంది. నిజమే. ఇంగ్లీష్లో సింపుల్ వాక్యాలు రాయాలన్నా మాట్లాడాలన్నా వీటికి మించిన బేసిక్ లేదు. పునాది లాంటివి అన్నమాట. అవును. వీటిని సరిగ్గా వాడితేనే భాష మీద పట్టొస్తుంది కదా. ఖచ్చితంగా. లేదంటే చిన్న చిన్న పొరపాట్లతోనే అర్థాలు మారిపోవచ్చు. మన సమాచారం కూడా అదే చెప్తోంది. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా యామ్ తీసుకుందాం. యామ్. ఇది చాలా సూటిగా ఉంటుంది. అంటే ఇది కేవలం ఐ అనే ప్రోనౌన్, అంటే నేనుతో మాత్రమే వస్తుంది, అంతేనా? అంతే. ఐ యామ్ ఎ స్టూడెంట్ లేదా ఐ యామ్ హ్యాపీ అన్నట్లు. ఎప్పుడూ ఐకి యామ్ ఫిక్స్డ్. ఈ నియమం మారదు. ఇది వ్యక్తి గురించి, అంటే వాళ్ళ స్టేటస్ లేదా ఐడెంటిటీ చెప్పడానికి వాడతాం కదా. అవును. స్వీయ గుర్తింపు, ప్రస్తుత స్థితి ఇలాంటివి చెప్పడానికి ఇదే డైరెక్ట్ మార్గం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా సులువు కూడా. ఓకే, ఇప్పుడు ఇస్ సంగతి చూద్దాం. ఇజ్. మన సమాచారం ప్రకారం ఇది థర్డ్ పర్సన్ సింగ్యులర్, అంటే హీ, షీ, ఇట్. అవును. హీ ఈజ్ అ డాక్టర్, షీ ఈజ్ టాల్, ఇట్ ఈజ్ కోల్డ్. అలాగే ఏదైనా ఒకే వ్యక్తి పేరు లేదా వస్తువు పేరు, అంటే సింగ్యులర్ నౌన్ వచ్చినప్పుడు కూడా ఈజ్ వాడతాం. ద డాగ్ ఈజ్ బార్కింగ్, రామా ఈజ్ హియర్ లాగా. కరెక్ట్. ఇక్కడ సింగ్యులర్ అంటే ఒకే ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణం, స్థితి లేదా లక్షణం చెప్పడానికి ఇజ్ అనేది కీలకం. ఆ సమాచారంలో ఇట్ ఈజ్ వాడకం గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పారా? కొన్నిసార్లు ఇట్స్కి కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. అవును, ఆ పాయింట్ ప్రస్తావించారు. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అని, ఇట్స్ అంటే దాని యొక్క అని అర్థం. ఆ తేడా గమనించాలి. అది వేరే టాపిక్ అయినా ఇక్కడ ఈజ్ వాడకంలో భాగంగా గుర్తుచేశారు. మంచిది. ఇక మిగిలింది ఆర్. ఐ అంటే ఇది ప్లూరల్ సబ్జెక్ట్స్తో వస్తుంది. అంటే వి, దే లాంటివి. ఇంకా ప్లూరల్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువులు. అవును. వీఆర్ రెడీ, దే ఆర్ ప్లేయింగ్, ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. మరి యూ సింగ్యులర్ అయినా ప్లూరల్ అయినా ఆరే వస్తుంది కదా. ఇది కొంచెం ప్రత్యేకమైన విషయం. ఖచ్చితంగా. యు ఆర్ మై ఫ్రెండ్ అన్నా, యు ఆర్ ఆల్ వెల్కమ్ అన్నా యూ తర్వాత ఆర్ రావాల్సిందే. ఇది వ్యాకరణ నియమం. ఈ విషయాన్ని సోర్సెస్ కూడా హైలైట్ చేశాయి, ఎందుకంటే ఇది తరచుగా తికముక పెడుతుంది. అవును, సమూహాలను లేదా అనేక వస్తువులను సూచించడానికి ఆర్ వాడకం తప్పనిసరి. అలాగే కొన్నిసార్లు కొన్ని కలెక్టివ్ నౌన్స్తో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే టీమ్ ఇజ్ అనాలా, టీమ్ ఆర్ అనాలా అని. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది కొంచెం అడ్వాన్స్డ్ విషయం. సరే, అంటే మొత్తంగా చూస్తే నియమాలు సింపుల్గానే ఉన్నాయి. ఐతో యామ్, హీ, షీ, ఇట్, సింగ్యులర్ నౌన్తో ఇజ్, యూ, వి, దే, ప్లూరల్ నౌన్తో ఆర్. అంతే. ఈ మూడింటిని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే స్పష్టంగా మాట్లాడ్డానికి, రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గరున్న సమాచారం కూడా ఇదే నొక్కి చెబుతోంది, ప్రాక్టీస్ ఇస్ కీ అని. అవును, సాధన. నియమాలు తెలుసుకోవడం ఒకెత్తు అయితే వాటిని వాడకంలో పెట్టడం మరో ఎత్తు. ప్రాక్టీస్ చేస్తేనే ఆ నైపుణ్యం వస్తుంది. ఇది మరింత క్లిష్టమైన వాక్య నిర్మాణానికి బలమైన పునాది వేస్తుంది. కాబట్టి ఈరోజు మనం యామ్, ఇజ్, ఆర్ల సరైన వాడకం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి వివరంగానే మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను. అవును. ఐ యామ్, హీ, షీ, ఇజ్, యూ, వి, దే, ఆర్ ఈ బేసిక్స్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ముగింపులో శ్రోతలకు ఏదైనా ఆలోచన? ఒక ప్రశ్న. మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ సరళమైన టు బీ క్రియలు కేవలం గ్రామర్ రూల్స్ మాత్రమేనా? లేక మనం ప్రపంచాన్ని, మనల్ని, మన సంబంధాలను ఇంగ్లీషులో ఎలా వివరిస్తామో తెలిపే సాధనాలా? వీటి సరైన వాడకం మన ఆలోచనల్లోని స్పష్టతను ఎంతవరకు చూపిస్తుంది? దీని గురించి కాస్త ఆలోచించండి.